లగ్గము కాలేదు పెళ్లి గాని ఆడిల్ల రండతోని సమానం ఉండతోని సమానము నీవు పర్వ ప్రతివతలు మేమున్నాము నీ చేత మాకు పొట్టు పెడతావా అని బంధుకు తప్పుతున్నారు కోవట్లు బ్రాహ్మణులు పొట్టు పెడతానన్నది ఎల్లమ్మ లగ్గం కాని నువ్వు ముండరాలు తీరు తలకు మట్టెలు లేవు మెడల మంగళసూత్రం లేదు నువ్వెట్లా పొట్టు పెడతావు అన్నారు హోటల్లో పిల్లగాళ్ళు బ్రాహ్మణుల్లో పిల్లగాళ్ళు అనవరకు మాటలు అనవరకు వెనుక ఎల్లమ్మ గుండె వలిగిపోతున్నది నిజమే నిజమే కోమట్లన్నమాట నిజమే పావనోళ్ళు అన్నమాట నిజమే నాకు లగ్గము కాలేదు నాకు వెళ్ళి కాలేదు లగ్గము కాకముందు నా చేత బొట్టు పెట్టించుకోనన్నారు కాబట్టి నా తండ్రి తోడి తల్లి తోడి చెప్పి ఏడాది తిరగక ముందు నేను లగ్గం ఆడి నేను లగ్గం చేసుకోని వచ్చి వీళ్ళకు బొట్టు పెట్టబోతు నా పేరు రేణుక ఎల్లమ్మని కాదని మనసులో పెట్టుకోని బాధపడుకుంటారు రేణుక ఎల్లమ్మ అల్లున్న బేటీకి బిడ్డన వస్తున్నది అల్లున్న బేటీకి బిడ్డన వస్తున్నది అల్లున్న బేటీకి బిడ్డన వస్తున్నది అల్లున్న బేటీకి బిడ్డన వస్తున్నది తల్లిని కన్నులా కన్నుల చూసేనా తల్లిని కన్నులా కన్నుల చూసేనా ఏమని మాటలు మాటలు అంటున్నది ఏమని మాటలు మాటలు అంటున్నది బాధపడుకుంటా రేణుక ఎల్లమ్మ ఏనాడు వస్తున్నదో నా బిడ్డ రేణుక ఎల్లమ్మ బతుకమ్మలాడబోయి వస్తున్నది అని బాధలక్షణాన్ని ఎదురుంగరావంగా నా తల్లి రాయ పార్వతి పార్వతి తల్లి రాయ పార్వతి అమ్మ రాయ పార్వతి పార్వతి అమ్మ రాయ పార్వతి పార్వతి నేను ఒక్క మాట చెప్పుతున్నా నా తల్లిరా ఒక్క మాట చెప్పుతున్నా నా తల్లిరా నా మాటలు నారాదే నా తల్లిరా నా మాటలు నారాదే నా తల్లిరా కడుపులోన పుట్టినానే నా తల్లిరా నీ కడుపులోన పుట్టినానే నా తల్లిరా మీ కన్న బిడ్డనమ్మ నా తల్లిరా నీ కన్న బిడ్డనమ్మ నా తల్లిరా నేను మీ కడుపులో పుట్టినా మీ కన్న బిడ్డను నేను ఒక్క మాట చెబుతున్నా ఏ కన్న బిడ్డలు ఏ తల్లి నడగని మాట నేను అడుగుతున్నానే అమ్మా ఏ తల్లి దగ్గరికి ఏ తండ్రి దగ్గరికి వచ్చి అడగని మాట నేను అడుగుతున్నా నేను బతుకమ్మ పట్టుకొని కనకాలమ్మ పండుగ ఇది కాడుకోని వేరే కాడలో ఉన్న పిల్లగాళ్ళు కోట్ల పిల్లగాళ్ళు నేను బొట్టు పెడితే బొట్టు నిన్ను పెట్టద్దన్నారు లగ్గనాడోళ్ళు పుస్తమట్టెలు లేవు కళ్ళకు మట్టెలు లేవు మిగల మంగళసూత్రం లేదు బొట్టద్దన్నారు కాబట్టి నాకు లగ్గము కావాలనమ్మా నా తల్లిరా నాకు లగ్గము కావాలనమ్మా నా తల్లిరా పెళ్లి కావాలనమ్మా నా తల్లిరా నాకు పెళ్లి కావాలనమ్మా నా తల్లిరా అమ్మ నాకు పెళ్లి అయ్యే నా తల్లిరా అమ్మ నాకు పెళ్లి అయ్యే నా తల్లిరా ఓ బిడ్డ ఎల్లవారో నా బిడ్డ ఎల్లవారో ఓ బిడ్డ ఎల్లవారో నా బిడ్డ ఎల్లవారా నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు ఓ బిడ్డ రేణుక ఎల్లవ్వ తల్లిదండ్రి బయటికి వచ్చి ఏ బిడ్డ లగ్గం వేయమని అడగది కోమట్టు బావన్లన్న మాటలకు లగ్గం వేయమని నాతోనే పలికిన వాన బిడ్డ ఆగే బిడ్డ చోట ఉండు అన్నది అమ్మవారు పార్వతమ్మ చూసినమా మరి లగ్గం వేయమని నా బిడ్డ వలకబట్టే మరి నా భర్తతో నీ మాట చెప్తున్నా అని అమ్మవారు పార్వతమ్మ ఆగో భర్త బయటికి వచ్చింది ఆ పార్వతమ్మ నాదా నాదా లోకాల శంకర మన బిడ్డ రేణుక ఎల్లవ్వ పెళ్లికి మన బిడ్డ వెరిగి ఉన్నది కడతేరి మన బిడ్డ కడపల్ల ఉన్నది ఆటల వేన కాడ పాటల వేన కాడ కోమట్లు బాగుందు అన్న మాటలకు లగ్గం అయ్యే అవ్వ అని నాతో వలికింది మన బిడ్డ ఏ రాజ్యమన్న ఏ దేశమన్న పోయి బిడ్డకు తగ్గట్టు వారిని తీసుకురమ్మనంగానే శంకరుడు కిలకిన నవ్విండు ఎంత మంచి శుభవార్త చెప్పినవు బామ తప్పకుండా నేను నా యొక్క బిడ్డకు తగ్గట్టు వారున్నది ఏమన్నంటే రాజ్యాలు ఎందుకు దేశాలు ఎందుకు తిరుగుడు కలుసు కుప్పల కోట లోపల నా చెల్లెచ్చ విడికల దేవున్నది దాని గర్భంలో ముగ్గురు కొడుకులు పుట్టినరు ముగ్గురిని తోలుకొని వస్తా ఎవరినన్నా ఇట్టవైన లగ్గం వేసుకుంటుంది నా బిడ్డ ఎల్లవ్వ అన్నాడు శంకరుడు గానాడు ఆ యొక్క గనగన గనగన గంటనాదులతోని బొంబం బొంబం శంకునాదులతోటి రామ రామ కోదండ రామ కోదండ
కదరా కోదండారా. దేవదేవుడు పోతా ఉన్నాడు దేవుడు పోతా ఉన్నాడు. దేవతంగం పోతా ఉన్నాడు దేవతంగా పోతా ఉన్నాడు. చెల్లె వేడికి వస్తా ఉన్నాడు వేడికి వస్తా ఉన్నాడు. చెల్లెలి కనుక చూస్తా ఉన్నాడు. కన్నుల చూస్తా ఉన్నాడు. చెల్లెలి కనుక చూస్తా ఉన్నాడు కన్నుల చూస్తా ఉన్నాడు. ఆగిపోయిన దండ ఉన్నాడు ఆగిపోయే దండాలన్నాడు. ఆగిపోయిన దండ ఉన్నాడు ఆగిపోయే దండా ఉన్నాడు. ఓ చెల్లె చవిడికల దేవి ఎంతైనా నాకొక్క బిడ్డ ఉన్నది నీకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కడతేరి నా బిడ్డ కడపల్ల ఉన్నది పెళ్లికి నా బిడ్డ వెలిగి ఉన్నది కాబట్టి నీ యొక్క ముగ్గురు కొడుకులు తయారు చేసి తోలితే నా బిడ్డ ఇట్టమైన లెక్క పెట్టినట్టయితే ఇంకా మిగతా ఇద్దరికి ఇంకిద్దరు ఆడలను తీసుకువచ్చి శివపురి పట్టణ లక్ష్యం చేస్తా నా సెల్లె దవిడికల దేవి లోకాల శంకర ఆనాడు దినం సంధి వారకొటువంటి నీ యొక్క ముఖం చూపలేదు ఆనాడు ఎంత లొల్లైనా గాని ఎలా అటువంటి నా యొక్క కడవదొక్కు నా ఇంటికి వచ్చినవు అన్నగాని కళ్ళ చూసేవో దేవుడు అన్నగాని కళ్ళ చూసేమో దేవుడు. అన్నరారు శంకరుడు అన్నరా శంకరుడా నాన్నరా. మంచుకున్నదానే నాన్నో మంచుకున్నదానే నాన్న మంచిగున్నదానే నాన్న. కోడలు రేణుకా నాన్న రేణుగా నాన్న. మంచిగా ఉన్నదానే అన్నయ్య ఉన్నదానే అన్నయ్య. అందరూ క్షేమమే చెల్లి అటువంటి నా యొక్క కన్న బిడ్డకు లగ్గం ఎత్తని ముగ్గురు కొడుకులను తయారు చేసి శివపురి పట్నం పంపంటన్నావు అన్న నాకన్న పెద్దోని నువ్వు అడుగుడేంది నీ మాట నేను కాదంటానే చూకుండు అన్నయ్య అన్నయ్యో ఉండు అన్నయ్య అన్నయ్యో. ఈ కురిచి పీఠాల మీద అన్నయ్య వీడాల మీద అన్నయ్య. అమ్మవారు గమనికల దేవి అటువంటి ఆ యొక్క అన్న లోకాల శంకరుని కూకుండ పెట్టి నా ముగ్గురు కొడుకులు ఉన్నారు అందరికన్నా పెద్దోడు కార్తవీరార్జనుడు నా పెద్ద కొడుకు ఒప్పుకున్నట్టయితే ఇద్దరు నెంబడి పెట్టుకొని నా యొక్క కన్న కొడుకు పోతాడు నా కొడుకులను అడిగత్తన్నాను ఇక్కడ ఊపమ్మన్నది కొడుకులు ఉన్న వేడికి రావో దేవుడా ఉన్న వేడికి రావో దేవుడా. పాలవోత ఉన్నదమ్మారలి మొగ్గలాలి చెయ్యవోత ఉన్నదమ్మారలి మొగ్గలాలి ఉన్నదమ్మాలని మొగ్గలాలి. చదివోత ఉన్నదమ్మాలని మొగ్గలాలి. ఉన్నదమ్మారలి మొగ్గలాలి చెయ్యవోత ఉన్నదమ్మారలి మొగ్గలాలి దగ్గరాటాలని మొగ్గలాలి కన్న కొడుకు వేడి కాటాలని మొగ్గలాలి ఇంటి దగ్గర ఆడాలని మొగ్గలాలి. కన్న కొడుకు వేడికి ఆడాలని మొగ్గలాలి. కొడుకుల వేడికి రాజేరణ వచ్చే వేడికి రాజారణ వచ్చే. యోని కొడుకరో ఎవరి కొడుకురో. ఐదాయి కొడుకరా దాయిదాయి కొడుకురా. దాయగల్ల కొడుకరా దాయగల్ల కొడుకురా. ప్రేమగల్ల కొడుకరా ఎవగల్ల కొడుకురా. కార్తవీరార్జన 10,000 నమస్తుతులు కదా తల్లి మంచుకున్నరా కొడుకులారా క్షేమమే కదా క్షేమమేనా ఇయ్యాల నాకు ఎంతో ఆనందం అనిపిస్తుందిరా ఎందుకే ఎందుకంటానవా నా అన్నగాడు లోకాల శంకరుడు నా ఇల్లు తెచ్చుకొని వచ్చిండ్రా ఎందుకు ఎందుకంటానవా గాడికి అత్తన్న కొడుక నా అన్నగాని బిడ్డ రేణుక ఎల్లమ్మ పెళ్లికి ప్రేమ కొద్దున్నది లగ్గానికి లైగలతోనున్నది కాబట్టి నా అన్నగాడు నా ఇల్లు తెచ్చుకొని వచ్చిండు చెల్లేని ముగ్గురు కొడుకులను నాతోను పంపి నా బిడ్డ రేణుక ఎల్లమ్మ అటువంటి ఇష్టం వచ్చిన లెక్క పడుతుందట మీ ముగ్గురు ఇట్లల్లో ఒక్కళ్ళు లగ్గం చేసుకుంటే మిగతా ఇద్దరిని నా అన్నగాని ఖర్చుతోనే మీ ఇద్దరి పెళ్లి కూడా అటువంటి ఆ యొక్క రేణుక ఎల్లమ్మతోని పెళ్లి చేస్తాడట ఎట్ట నీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు ఆనాడు 21 దినం నాడు పేరనాడు పుట్టు కూసాలు దొరుకుతాయి ఎదబొచ్చలంటే ఆ నొప్పి ఇంకా పోలేదన్నావు ఎట్ట నీకు జ్ఞానం అనిపించలేదు లంక శంకరి గాడు వాడు దొంగ శంకరి గాడు బౌరూపులోడు బట్టుకారోడు రాజ్యాలు తిరిగే రంకు సంఘం ఓడు దేశాలు తిరిగే దేవతంగం ఓడు వాని పిల్ల పట్టది వాని పీసు పట్టది పెళ్ళారు పెట్టబొట్టు మళ్ళా పెడితొట్టు వాని ఇంట్లో పెద్ద బిడ్డలు గుయ్య వాని బిడ్డ మనకెందుకే ఓ తల్లి జవిడికే అయ్యో ఎంతైనా నా అన్నగాడు కాదా ఇల్లు తెచ్చుకొని వచ్చిండు చిన్న పొల్ల ఏమరికేదో అటు ఇటు పాకులాడంగా కాళ్ళతో దాకినట్టు అయింది ఆ ముచ్చట నీకు చెప్పినందుకు ఇంకా మతికుంచుకున్నావురా కొడుక గోళ్ళు బొక్కలు మంచిగానే చదువుతారు పట్టుకునే మరి మొన్న దాకా జాంట్ బాంబు పెట్టి తీర్చిది కదా అట్టుగానే మీ డాడీ చిన్నప్పుడు కొట్టిన దెబ్బ బయటకు వచ్చింది అయితే జండి బాబు పెట్టుకున్నా అప్పటి దెబ్బ ఇప్పుడు బయటకు వచ్చింది
అవ్వా ఇవాళ వాడు వచ్చిండు వాని పిల్లని మేము లగ్గం చేసుకోవాలి ఏయ్! వాని బిడ్డని మేము కాలు దొక్కి కళ్యాణం ఆడము ఇవాళ అవసరం ఉండేపటిక వాడు వచ్చిండు అవసరం ఉండేపటిక ఇల్లు దొచ్చుకొని వచ్చిండు వాడు నేను పుట్టినాడు వచ్చిండా నా తమ్ముడు పుట్టినాడు వచ్చిండా వీడు పుట్టినాడు వచ్చిండా ఎవడు పుట్టినాడు వచ్చిండే నీ అన్న శంకరి గాడు అయ్యో కొడుక అందరూ నీ అయ్య తీరి ఇంట్లో వాడే ఉంటారా నా అన్నగానికి ఎన్ని పనులు ఎండికొండ కైలాసం చూసుకో అన్నే పంచాయతీలు చూసుకో అన్నే సురా 30 కోట్ల దేవాన దేవతలను చూసుకోవాలి కొడుక నా కొడుక ఇవల్లటి రోజు లోపల నువ్వు అటువంటి గడగడ గాత పెడుతున్నావు నా కొడుక రార కన్న కొడుక కుమారా వల్ల పెడత కొడుక నా కొడుకరా ఇప్పుడన్న మాటలు రా నా కొడుకరా మల్ల నువ్వు వలకపోకు నా కొడుకరా తోడ పుట్టిన అన్నగానికి 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఒక్కతే బిడ్డ ఉన్నదిరా ఆ బిడ్డను లగ్గం చేసుకున్నట్ట ఏదుంటే తల్లి గారితో ఒక బంధు పెట్టుకుంటుంటది నువ్వు లగ్గం ఇట్లా చేసుకోకపోతే నా తల్లి గారితో కొడుక కుమారా నువ్వు బంధు పెడతావారా కుమారా తౌడు రొట్టెలు తిన్నా కుమారా తల్లి గారి ఇల్లు కొడుక కుమారా కోపము ఇల్లు కొడుక కుమారా కొడుక మీనవారి పిల్ల అంటే కుమారా పిల్లలంటే కుమారా మీనవారి పిల్ల అంటే కుమారా అంటే కుమారా మేకల్ల కుక్క కొడుక కుమారా కుక్క కొడుక కుమారా మీనవారి పిల్లని చేసుకొని నడక నడవచ్చు గాని నాది వారి పిల్లని చేసుకొని నడక నడవరాదంటారా మేనోని పిల్లని వేసుకోవద్దు మేకల్ల కుక్కలు ఎక్కుండద్దు నాతోని పిల్లని వేసుకోవచ్చు నడక నడవచ్చు మేనోని పిల్లని వేసుకున్నాక ఒకనాడు కాకుండా ఒకనాడు పెండ్లాన్ని నెంబర్ పెట్టుకొని అత్తగారింటికి గిట్ట అల్లుడొచ్చినట్టయితే ఆ గిట్ల కురిసేసుకొని కూసుంటాడు మామ మరి నా అల్లుడు అత్తండని లేచి కాళ్ళకు నీళ్ళు ఇస్తాడా దగ్గరికి వచ్చేదాకా చూస్తాడు దగ్గరికి వచ్చినాక ఏమంటాడు ఏమంటాడు నీ అమ్మ మంచిగున్నాదిరా నీ అయ్య మంచిగున్నాడురా ఆర తోర కొట్టడోని బిడ్డను కాలు దొక్కానే కళ్యాణమాడాను కాలు దొక్కానే కళ్యాణమాడాను ఏరు వట్టం మేము పోలేదిగాము ఏరు వట్టం మేము పోలేదిగాను నేనోని పిల్లని వేసుకోవద్దు మేకొల్ల కుక్కలు ఎక్కుండద్దు నాతోని పిల్లని వేసుకోవద్దు నడకనడవద్దు వాని పిల్ల మీద మన్నవాడ వాని మీద దుబ్బవాడ ఎల్ల అవసరం ఉంది వాని ఇంటికి వచ్చిండు వాని పిల్ల పట్టది పీసు పట్టది అచ్చిన నటేలో కొట్టుకో కొడుక గా మాట నీ నోట వరకు రాదు కొడుక కుమారా వల్లటి రోజు లోపల మేన పిల్ల దంటన్నావు కొడుక మేన పిల్లని వేసుకున్నట్టయితే తనినా పడుతుంది గుద్దినా పడుతుంది నా కొడుక చిన్నప్పటి సంది చూసిన పిల్లరా కొడుక రేపు గిట్ల నువ్వు నాతోని పిల్లని చేసుకుంటే దాని గుణం ఏందో నీకు తెలియదు నువ్వు లంజే అంటే అది లంజ కొడుక అంటది మేన పిల్ల అట్ట ఏది ఉంటేనా మేన బావా 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 అని నీ వెనక తిరుగుతుంది కొడుక దండం వల్ల పెడతా కొడుక నా కొడుకు తల్లిగారితో బంధు పెట్టకు తవుడు పెట్టే నిన్న తల్లిగారి ఇల్లు ఉన్నది ఉరిటి కూర నిన్న పుట్టి నీళ్ళు ఉన్నది కొడక నీ బండ బాంచలు నీ కాళ్ళు మొక్కుతా కానీ కార్త వీరార్జునుడి కాళ్ళ మీద మాడి కలకల కలకల కన్నీరు ఎట్టంగా కార్త వీరార్జునుడు జరిగిండు సరనే అమ్మాయిగా నువ్వు ఏడువకు ఊగకు తల్లిదండ్రిని ఏడిపించినోడు కొడుకు కాదు తప్పకుండా నీ మాట మేరకు అంతో అనుభూతమని ఇద్దరు తమ్ముల దోరుకున్నాడు కార్తవీరార్జునుడు తమ్ములారాయి గౌరవం రమ్మని ఆ యొక్క